హాయ్, నా పేరు రోహిత్. వోల్గా వీడియోస్ 17 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. దానికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. యా తెలంగాణ నుంచి వచ్చేటువంటి నిర్మాతల పరిస్థితి ఎట్లా ఉందంటారు సార్? యాక్చువల్గా అమ్మా, తెలంగాణ ఫామ్ అయిన తర్వాత దే ఎక్స్పెక్టెడ్ లాట్. చాలా మా తెలంగాణ వాళ్ళకి మంచి పోషన్ వస్తుంది, మాకు మంచి లిఫ్ట్ వస్తుంది అని అనుకున్నారు. కానీ అంత ప్రాక్టికల్ వచ్చినాయి. మొత్తానికి 70-80 సినిమాలు వచ్చినాయి. తెలంగాణ ప్రొడ్యూసర్స్ ఆర్టిస్ట్తో 70-80 సినిమాలు వచ్చినాయి. మల్లేశ్వరం లాంటివి మంచి మంచి సినిమాలు వచ్చినాయి. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, మనం ఎంత చేసినామా గవర్నమెంట్ హెల్ప్ ఉంటేనే మనం కొన్ని ఈజీగా చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్, హైదరాబాద్ షూటింగ్ అనగానే మనం చార్మినార్ అనుకోండి. హైదరాబాద్ అంటే బ్రాండ్ నేమ్ చార్మినార్. చార్మినార్ దగ్గర వాళ్ళు షూటింగ్ చేసుకోవాలనుకోండి, గోల్కొండ ఫోర్ట్లో చేసుకోవాలనుకోండి, దాని ఎట్లా ఉన్నది తెలుసా మీకు? గోల్కొండ ఫోర్ట్లో చేసుకోవాలంటే వేలు కట్టాల్సి వస్తుంది డిపాజిట్గా, రెంట్గా. అంటే పర్ డే కింద. పర్ డే. వికారా ఫారెస్ట్లో చేయాలనుకోండి 25,000 రోజుకి. మీ తెలంగాణ ఇప్పుడు మీ సినిమా మా సినిమా లేదమ్మా. ఒక తెలుగు సినిమా తెలంగాణ ఏరియాలో చేస్తున్నప్పుడు లొకేషన్స్ ఫ్రీగా ఇవ్వాలి. రోడ్డు మీద షూటింగ్ చేయాల్సిన సపోర్ట్ ఇది. జిహెచ్ఎంసీ రోడ్స్ మీద మనం చేస్తాం. ఆర్టీసీ బస్సు వస్తుంది, దాంట్లో కొంచెం హీరో దిగుతాడు. అది చేయాలంటే ఇవాళ 25,000 కట్టాలి, కొన్ని చోట 5,000 కట్టాలి. అంటే లొకేషన్ బట్టి. అది ఫ్రీగా ఇచ్చారంటే వాళ్ళు స్టూడియోలో డబ్బులు కట్టడం తగ్గించేసి ఇళ్ళ దగ్గర రోడ్ల మీద చేసుకుంటారు. లేదు కొంచెం డివోషనల్గా చేయాలి, రామప్ప టెంపుల్కి వెళ్తారు. కొంచెం వాటర్ బెడ్గా చేయాలి బ్యాక్గ్రౌండ్గా, గోదావరి ఏరియాకి వెళ్తారు. ఫారెస్ట్కి వెళ్ళాలి, కల్లూరు కానీ వికారాబాద్ కానీ జహీరాబాద్ ఫారెస్ట్ కానీ వెళ్తారు. మీ లొకేషన్ ఫ్రీగా ఇవ్వాలి. మీరు ఎప్పుడైతే లొకేషన్ ఫ్రీగా ఇస్తారో ముందు వాడికి ఆ టెన్షన్ తగ్గిపోతుంది. ఇంకా తెలంగాణ నుంచి ఎక్కువ మంది నిర్మాతలు రావాలంటే ఏం చేయాలంటారు సార్? ఏం లేదు మేడం, ఇందాక మీకు మాట చెప్పారు, తెలంగాణలోనే షూట్ చేయాలి. తెలంగాణ ప్రొడ్యూసర్స్ తెలంగాణలో షూట్ చేయాలి, తెలంగాణ టెక్నీషియన్స్ని వాడుకోవాలి, తెలంగాణ ఆర్టిస్టే ఉండాలి అని రూల్ పెట్టండి. గవర్నమెంట్కి నా రూల్ పెట్టగలిగితే పెట్టి అప్పుడు అడగండి. 50 లక్షలు సబ్సిడీ సినిమాకి ఇవ్వండి, 30 లక్షలు ఇవ్వండి, అప్పుడు అడగండి. గవర్నమెంట్ ఆ రూల్ పెట్టినప్పుడు ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తారు. యాక్చువల్గా మీకు తెలంగాణలో హైదరాబాద్ తర్వాత మిర్యాలగూడ, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ ఏరియాలో స్టే ఆర్టిస్టులు ఎక్కువ ఉంటారు. పాత రోజుల్లో ఎస్వి రంగారావు గారు, సావిత్రి గారి దగ్గర నుంచి ఈవెన్ కాంతారావు గారి దగ్గర నుంచి లెక్కేసుకుంటే అందరూ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళే. మీకు తెలంగాణ మరి 50 భర్తపుత్రుల సినిమా 50 మంది తెలంగాణ స్టే ఆర్టిస్టులు పెట్టి తీశారంటే వాళ్ళకి ఎంత తక్కువ ఖర్చు అవుతుంది తెలుసు? వాళ్ళు మెంట్ తీస్తే వాళ్ళకి ఇచ్చే డబ్బులు కాదు, ఒక సీన్ చెప్తే ఒక స్టేజ్ ఆర్టిస్ట్ ఒకసారి చేస్తాడు. ఎందుకంటే వాళ్ళకి స్టేజ్ మీద అలవాటు. మామూలు ఆర్టిస్ట్ సెకండ్ టేక్, థర్డ్ టేక్ చేస్తారు. ఆయన 50 మంది పెట్టి తీశారు. ఆయన సబ్సిడీకి అప్లై చేశారు మొన్న. మేకమ్ అలా మీకు తెలంగాణ నిర్మాతలు కనుక ఎస్టాబ్లిష్ ఎక్కువ మంది ఎంటర్ కావాలంటే బాబు తెలంగాణలో చేస్తే 50 లక్షలు ఇస్తాం. బట్ రూల్ ఇది, కంపల్సరీగా మీరు ఎవరినైనా సరే తెలంగాణ టెక్నీషియన్స్ని పెట్టుకోండి. అలా కాదు ఆంధ్ర ప్రొడ్యూసర్ తీసాడు అనుకోండి, వాళ్ళు కూడా ప్రొడ్యూసర్ తప్పితే మిగతా అందరికీ తెలంగాణ వాళ్ళు అయితే మేము ఒక 50 లక్షలు సబ్సిడీ ఇస్తాం. ఆటోమేటిక్గా డెవలప్. మేడం, సినిమా ఈజ్ అ బిజినెస్. డబ్బున్న వాళ్ళు ఏ బిజినెస్ అయినా చేస్తారు. సినిమా కూడా బిజినెసే. అంతే సార్. రామానాయుడు గారు లాంటి వాళ్ళు ఒక మాట అనేవాళ్ళు, నువ్వు దాన్ని ఒక వ్యాపారంలాగా ట్రీట్ చేస్తే సక్సెస్ అవుతావు, ప్యాషన్గా చేస్తే సక్సెస్ కావు. ఆయన చేసే సినిమాలన్నీ కూడా ₹1 వర్సెస్ ₹1 రూపాయి పెడుతున్నాం, ఎంత వస్తుంది? దట్ ఈస్ గ్రేట్ ప్రొడ్యూసర్. 150 సినిమా 150 సినిమాలు చేసిన ఆయన. అంటే యూ షుడ్ లుక్ ఎట్ ది కమర్షియల్. ఏవిఎం వాళ్ళు ఉన్నారు, ఏవిఎం స్టూడియోస్, వాళ్ళు కమర్షియల్ యాంగిల్లో నుంచి వస్తారు సినిమా. ఈ కథ జనానికి ఎక్కుతుందా? ఇంకోటి టార్గెట్ ఆడియన్స్ అని ఒకటి ఉంటుంది. ఈ కథ ఎలాంటి ఆడియన్స్కి వెళ్తుంది, ఏ ఏజ్ గ్రూప్కి వెళ్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ వెంకటేష్ బాబు గారు ఉన్నారు. వెంకటేష్ బాబు గారి సినిమాలు అంటే ఫ్యామిలీ అందరూ చూస్తారు. అవును సార్. అంటే ఆయన టార్గెట్ ఆడియన్స్ ఫ్యామిలీ. అంతే. ఆయన ప్రొడ్యూసర్స్ కానీ ఆయన డైరెక్టర్స్ కానీ. దట్స్ వాజ్ ది మ్యాజిక్. ఇప్పుడు పళ్ళు లేని వాడికి టూత్పేస్ట్ వేస్ట్ అంతే సార్ కదా. అంతే.
పళ్ళున్న వాడికే లెక్క ఏ టూత్పేస్ట్ వాడాలనేది. కాబట్టి టూత్పేస్ట్ కంపెనీ వాడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? పళ్ళున్న వాడి దగ్గరికి వెళ్ళాలి. అలాంటి సినిమా టార్గెట్ ఆడియన్స్ ఎవరో మనం లెక్కేయగలగాలి.